పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించి ఇవాల్టికి ఏడాది అయింది. ప్రవీణ్ పగడాలది హత్య అంటూ గతంలో ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపించాయి. ఆల్కహాల్ సేవించడంతో యాక్సిడెంట్ అయ్యి మరణించారని చెప్పి ఏపీ పోలీసులు చెప్పుకొచ్చిన మాట, చెప్పుకురావడం కాదు తేల్చుకొచ్చిన మాట. ప్రవీణ్ మృతిపై ఇప్పటికీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు పాస్టర్లు, ఆయన అభిమానులు. గతేడాది మార్చి 24న హైదరాబాద్ నుంచి రాజమండ్రికి బైక్పై వెళుతూ ఉండగా ప్రవీణ్ కొండమూరు దగ్గరలోని ఒక ప్రాంతం, ఆ విజువల్ మీరు చూడొచ్చు, కొండమూరు దగ్గరలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతి చెందడం జరిగింది. అయితే నేటికి ఎగ్జాక్ట్గా ఏడాది గడిచింది, అంటే ప్రథమ వర్ధంతి. ఈ సందర్భంగా రాజమండ్రిలో సంస్కరణ సభ నిర్వహించడం జరిగింది. మాజీ ఎంపీ హర్షకుమార్ ఆధ్వర్యంలో సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతం ఇక్కడ అనేకమైన క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. మళ్ళీ కూడా ఎందుకు ఇప్పటి వరకు దాన్ని తేల్చే సందర్భం, అఫ్కోర్స్ ఏపీ పోలీసులు అయితే మాత్రం ప్రమాదం అంటూ చెప్పుకొచ్చారు, తేల్చుకొచ్చారు. కానీ ప్రమాదం కాదది, ఇది ఎవరో వెనకాల నడిపించారు, ఎవరో వెనకాల ఉండి ఇది హత్య బట్ ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం జరిగింది. కొన్ని కంపారిజన్స్ చెప్పే ప్రయత్నం చెప్తున్నారు, కొన్ని కంపారిజన్స్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఫుటేజ్ గురించి ప్రశ్నిస్తున్న సందర్భం ఈ రోజుకి ఏడాది అయినప్పటికీ ఇంకా క్వశ్చన్స్ తెర మీదకి వస్తూనే ఉన్నాయి. అసలు ఇందుకే ఏం జరుగుతోంది? నేరుగా రాజమండ్రి వెళ్ళిపోదాం. రాజమండ్రి నుంచి అప్డేట్స్ అందించేందుకు ప్రకాష్ సిద్ధంగా ఉన్నారు. ప్రకాష్తో పాటు కొంతమంది పాస్టర్లు కూడా ఈరోజు ఆయనకు నివాళులు అర్పిస్తూ కొన్ని ప్రశ్నలు మళ్ళీ తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఏం జరుగుతోంది డీటెయిల్గా మాట్లాడుకుందాం. ముందుగా ప్రకాష్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. ప్రకాష్, ఓకే, నేరుగా పాస్టర్ల దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జాన్ వెస్లీ, వైఎస్ఆర్సీపీ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, అలాగే విజయసారథి, తూర్పుగోదావరి జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షులు, ఇద్దరు కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. ముందుగా నేను విజయసారథి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. విజయసారథి గారు నమస్తే అండి. హలో హలో, నా మాట వినిపిస్తుందా అండి? నమస్తే అండి. నమస్తే, విజయసారథి గారు అండి? అవునండి. రైట్. విజయసారథి గారు, ఏంటి ఇప్పటికీ క్వశ్చన్స్ రైజ్ అవ్వడం కారణం ఏంటి? ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పోలీసులు చెప్పుకొచ్చారు, తేల్చుకొచ్చారు, అది ప్రమాదవశాత్తు జరిగిందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. బట్ కాదు, ఇది హత్య అనే అంశానికి సంబంధించి ఇంకా తెర మీద తీసుకురావడం వెనకాల కారణం ఏంటి? ఇంకా ఎటువంటి బలమైన ఆరోపణలు ఉన్నాయి? ఇంకా ఆరోపణలు అంటే చేయడానికి ఏమీ లేదు, కానీ ప్రస్తుతానికి పరిస్థితి ఎలా ఉందంటేనండి, ఈనాటి వరకు కూడా సంవత్సర కాలం అయింది. ఇటు స్టేట్ గవర్నమెంట్ కానీ అటు సెంట్రల్ గవర్నమెంట్ కానీ దీని మీద సరైనటువంటి యాక్యురేట్ స్టేట్మెంట్ మేము ఇంకా పొందుకోలేదని చెప్పి క్రైస్తవుల్లో చాలామందిలో ఆందోళన ఉందండి. అయితే గవర్నమెంట్ చెప్పడం ఏం చెప్తున్నారంటే, ఇప్పటి వరకు కూడా పోలీసు వారు చెప్పిన ప్రకారంగా, గవర్నమెంట్ చెప్పిన ప్రకారంగా ఆయన తాగి చనిపోయాడు అనే విషయాన్నే వాళ్ళు చెప్తూ వచ్చారు ఇప్పటి వరకును. యాక్సిడెంట్ కూడా అయ్యింది, రిపోర్ట్స్ కూడా అలాగే వచ్చాయని చెప్పేసి అని అన్నారు. అయితే మరి ఇంకా చాలా అనుమానాలు క్రైస్తవుల్లో ఉన్నాయి. ఏదేమైనా కానీ ఒక అద్భుతమైనటువంటి సేవకుడిని కోల్పోయామనేటువంటి ఒక భయంకరమైనటువంటి వేదనలో మరి క్రైస్తవత్వం కూడా ఇరు తెలుగు రాష్ట్రాల వాళ్ళు కూడా చాలా బాధపడుతున్నారు ఇప్పటికీ కూడా. మేమైతే ఈ రోజున తూర్పుగోదావరి జిల్లా ఉన్నటువంటి కొంతమూరులో ఉన్నటువంటి ఫంక్షన్ హాల్లో మేము ఒక ప్రార్థన కూడికని పెట్టడం జరిగింది. పెట్టి మేము ఒకటే, గవర్నమెంట్కి మనం తల వంచాలి, గవర్నమెంట్ ఏం చెప్తే అది చెయ్యాలి, కానీ గవర్నమెంట్ ఇది చేసింది అది చేసిందని చెప్పి ఆరోపించడానికి ప్రస్తుతానికైతే మరి ఏ రకమైనటువంటి పరిస్థితులు కూడా మనకి కనిపించట్లేదు. అయితే మేము మాత్రం ఒకటే చెప్తున్నాం, అదేంటంటే ఏ గవర్నమెంట్ అయినా ఎవరిని ఏదైనా సరే క్రైస్తవులకి న్యాయం చేయాలి. అదే రీతిగా ప్రవీణ్ పగడాల గారు చనిపోయి సంవత్సర కాలం అయింది. ఈనాటికి కూడా దాని మీద ఒక సరైనటువంటి అవగాహన ఎవరికి కూడా ఇవ్వలేకపోతున్నామేమో అనేటువంటి ఒక బాధ మాత్రం మాలో ఉండిపోయింది. ఈ రోజు మేము కంటిన్యూ చేద్దాం. జాన్ వెస్లీ కూడా కంటిన్యూ అవుతున్నారు కాబట్టి ఒకసారి జాన్ వెస్లీ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. జాన్ వెస్లీ గారు నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే.
జాన్ గారు ఏంటి అంటే దాదాపుగా ఏడాది అయిపోయింది, అప్పుడు జరిగిన ఆ సందర్భంలో అంటే యాక్సిడెంట్ జరిగిన ఆ టైంలో మాట్లాడారు, ఆ డిమాండ్లు వినిపించాయి, ఆ తర్వాత అది ప్రమాదం కాదు అది హత్య అని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు చాలా స్ట్రాంగ్గా గొంతు వినిపించే ప్రయత్నం చేశారు. బట్ ఆ తర్వాత మధ్యలో బహుశా యాక్సెప్ట్ చేశారు, అది ప్రమాదంగానే యాక్సెప్ట్ చేశారని చెప్పి భావించేలాగా యాక్సెప్టెన్సీ ఒక వేవ్ అయితే కనిపించింది. ఎందుకు మళ్ళీ ఇప్పుడు ఏడాది సందర్భంగా ఇప్పుడు ఆరోపణ, లేకపోతే ఎట్లా చూడాలి ఈరోజు ఈ ప్రశ్న? ఇది ఆరోపణ కాదు సార్, ఫస్ట్ నుంచి మేము చెప్తున్నాము ఏంటంటే మేము చేస్తుంది ఆరోపణ కాదు, మాకున్నటువంటి ఒక ఆందోళన. ఓకే, ఏంటి ఆందోళన అంటే ఇప్పుడు మీతో మాట్లాడిన విజయసారథి గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రోజున ప్రవీణ్ పగడాల గారికి పంచనామా నిర్వహించినప్పుడు ఆయన మొట్టమొదటి వ్యక్తిగా అక్కడ పంచనామాలో ఆయన ఉండడం జరిగింది సార్. అయితే ఈ రోజున ఆయన మాటలోనే మనం అంటున్నాం సరైన దర్యాప్తు జరగలేదు, సరైన వ్యవహారము ప్రవీణ్ పగడాల గారి మృతి పట్ల జరగలేదు అనేది ఈరోజు క్రైస్తవ లోకం అందరూ కూడా ఏకతాటిగా గలమెత్తి వినిపిస్తూ ఉన్నారు. ఏంటి అనంటే మాకు సరైన న్యాయం జరగలేదు. ఎందుకు అనంటే ఒక వ్యక్తి చనిపోతే అది యాక్సిడెంటా అనేది పక్కన పెడితే ఆ వ్యక్తి చనిపోయినప్పుడు ఏంటి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి సార్, ఎంతోమంది త్రాగేసి చనిపోతున్నారు, రకరకాలుగా చనిపోతున్నారు. ఎప్పుడైనా ఇదిగో ఈ వ్యక్తి ఇంట్లోంచి ఈ టైంకి వచ్చాడు, ఈ టైంకి ఎలా బయలుదేరాడు, ఈ టైంకి ఈ కొట్లోకి వెళ్ళాడు అని ఎవరి గురించైనా డేటా తీసారా సార్? ఎవరికి లేని విధంగా ఇతనికి ఒక్కడికే ఇదిగో ఇక్కడ పలానా చోట్ల బయలుదేరాడు, పలానా షాప్కి వెళ్ళాడు, అక్కడ కొన్నాడు, ఇక్కడ కొన్నాడు, అలా చేశాడు అన్నారు తప్ప ఆ దారి పొడుగున తీశారు తప్ప ఎక్కడ తాగాడో ఇప్పటికీ చెప్పలేదు, ఎక్కడ తాగాడో చెప్పలేదు. కానీ ఎక్కడంటే సీసీ కెమెరాలు ఉన్న చోట బండి పడిపోయేది. సో ఇదంతా మాకు ఏంటంటే ఒక ఆందోళన. అసలు ఒక హత్య జరిగింది అనే విధంగా కాకుండా ఈయన తాగేసి చనిపోయాడు అనే దర్యాప్తు ఆ విధంగానే వెళ్ళింది తప్ప ఇది సెల్ఫ్ యాక్సిడెంట్గా వెళ్ళింది అని చెప్తున్నారు తప్ప ఇది హత్యగా ఆ కోణంలో సరైన విచారణ జరగలేదని క్రైస్తవ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు సార్. ఇది ఆరోపణ చేయట్లేదు, ఎందుకంటే మేము అక్కడ నిజాలు మాకు ఏమీ తెలియవు. కానీ ఒకటి ఏంటంటే అక్కడ ఉన్న సీన్ ఆఫ్ ఇన్సిడెంట్ని బట్టి అక్కడ జరిగినటువంటి పరిస్థితులను బట్టి ఆయన మీద బండి పడిపోవడం ఈ రకరకాల పరిస్థితులను బట్టి ఇదేమైనా హత్య చేశారా అనేటువంటి ఒక ఆందోళన మేము వ్యక్తపరుస్తున్నాం సార్. బట్ మధ్యలో కొన్ని అంటే అక్కడ టీ స్టాల్ దగ్గర కుర్రోడు మాట్లాడిన సందర్భం కావచ్చు, లేకపోతే ఇలా ఆ వైన్ షాప్ దగ్గర మనిషి మాట్లాడిన వ్యక్తి రియాక్షన్ కావచ్చు. ఓకే, దాని గురించి తర్వాత మాట్లాడే ప్రయత్నం చేద్దాం. విజయసారథి గారు మీరు అక్కడే ఉన్నారు, అఫ్కోర్స్ మనం కూడా ఆ రోజు మనం మాట్లాడడం జరిగింది, పోస్ట్ మార్టం జరిగిన రోజు. ఏం డిఫరెన్సెస్ ఏమైనా కనిపించాయా, లేకపోతే అనుమానం బలం అంటే అనుమానం బలం చేకూర్చడానికో లేకపోతే అనుమానం ఇంకా బలం పుంజుకోవడానికో ఏమైనా జరిగిందా? మీకు ఏమైనా డిఫరెన్స్ కనిపించింది అక్కడ? అంటే సార్ ఇప్పుడు డిఫరెన్స్ అయితే కనిపించింది, అయితే దాన్ని మనం ఎందుకంటే వీఆర్ నాట్ డాక్టర్స్, మేము అక్కడ చూసిన దాన్ని బట్టి చూస్తే దాన్ని ఇప్పటికీ కూడా ఎవరైనా సరే దాన్ని యాక్సిడెంట్ కాదేమో అనేటువంటిదే అంటారు. కానీ ఒకసారి రిపోర్ట్ వచ్చిన తర్వాత మనం అది కోర్టు ద్వారానే మనం దాన్ని ఏదైనా అప్పీల్ అవ్వాలి, కానీ మనం ఆరోపణ గవర్నమెంట్ని కానీ లేకపోతే పోలీసు వారిని కానీ ఆరోపణ చేయలేం. కానీ మేము మాత్రం ఒకటి చేస్తున్నాం, అదేంటంటేనండి ఈ ఆందోళన అంతా కూడా క్రైస్తవుల్లో ఉండిపోయి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నటువంటి ఈ రోజున మేము ఒకటే నిర్ణయించుకున్నాం, అదేంటంటే ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా యూనిటీ ఫర్ క్రైస్ట్ అనేటువంటి క్రీస్తులో ఐక్యత, ఇక ముందు మనం ఎక్కడికైనా ప్రయాణం చేసినా, ఇక ముందు ఎక్కడికైనా ఒకవేళ వెళ్ళినా ఒక గ్రూప్గానే వెళ్ళాలి, కానీ మనము ఒంటరిగా కానీ అలా వెళ్ళకూడదు అనేటువంటి నిర్ణయాన్ని కూడా ఆలోచన పెట్టి ఈరోజు మేము ఏం చేస్తామంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ప్రతి సంవత్సరము కూడా యూనిటీ ఫర్ క్రైస్ట్ అనేటువంటి ద డే ఆఫ్ యూనిటీ ఇన్ క్రైస్ట్ అని చెప్పి ఒక డేని మేము ఈరోజు డిక్లేర్ చేసాం సార్. ఖచ్చితంగా మేము నమ్ముతున్నాం, మేము నమ్మినటువంటి బైబిల్ సిద్ధాంతం బైబిల్ గ్రంథం చెప్తున్న మాట ప్రకారంగా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది. మేము ఒక రోజున న్యాయమే మా పక్షంగా ఉంటుంది, ఎందుకంటే మా దేవుడు అన్యాయస్తుడు కాదు అనేటువంటి దాని మీద మేము నమ్మి వెళ్తున్నాం. జాన్ వెస్లీ గారు అన్నట్లుగా మేము ఆరోపణ చేయట్లేదు, కానీ మాకు ఆందోళన మాత్రం ఉండిపోయింది. ఆందోళన నివృత్తి చేయాలని చెప్పి మరి మన ఆర్టీవీ పక్షంగా మరి ప్రభుత్వాన్ని అలాగనే మిగిలిన శాఖలను కూడా మేము అడుగుతున్నాం సార్.
రైట్. జాన్ వెస్లీ గారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టుగా అంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని మళ్ళీ కలిసే ప్రయత్నం ఏమైనా జరుగుతుందా? ఎందుకంటే ఇంకా మీరు అన్నారు ఆందోళన ఉండిపోయింది, ఇంకా ఆవేదన ఉందని చెప్పి మీరు చెప్పుకొచ్చారు. కాబట్టి దీని మీద అది ఇంకా అలా ఉండే అవకాశం ఉంటుందని చెప్పి భావిస్తున్న తరుణంలో గవర్నమెంట్ వెళ్ళి కలిసే అవకాశం కనిపిస్తోందా, లేకపోతే డిఐజీని కలిసే అవకాశం ఉందా? ఎందుకంటే దీని మాకు పూర్తి స్థాయిలో క్లారిటీ కావాలని చెప్పి అడిగే అవకాశం కనిపిస్తోందా అండి? సార్, ఈ రోజున మేము అదే చెప్తున్నామండి. ఇప్పుడు ఎందుకు మాకు ఆందోళన కలుగుతుందనంటే, మా తోటి సేవకుడు ఆయన ఒక పాస్టర్ గారు చనిపోయి సంవత్సరం అవుతుంది. ఈ సంవత్సరం అయిపోయింది కాబట్టి క్రైస్తవులుగా మేము ఏం చేస్తామంటే, సామెతల గ్రంథం 10వ అధ్యాయం 7వ వచనంలో నీతిమంతుడిని జ్ఞాపకం చేసుకున్నట ఆశీర్వాదకరమైన ఒక వాక్యం ఉందండి. ఆ వాక్యాన్ని మేము బేస్ చేసుకుని ఆయన చనిపోయాడు కాబట్టి, ఆయన ఒక సేవకుడు కాబట్టి, ఒక నీతిమంతుడు కాబట్టి, ఆయన చనిపోయిన రోజున ఒక నివాళి అర్పిందామని చెప్పేసి ఆయన ఎక్కడైతే ఆయన దేహం దొరికిందో, ఆయన చనిపోయి ఆయన శవంగా ఉన్నటువంటి చోటు ఏదైతే ఉందో ఆ చోటు దగ్గరికి వెళ్ళి ఒక క్యాండిల్ వెలిగించి ఒక్క నిమిషం ప్రార్థన చేసి వద్దాం అని అనుకుని వెళ్తూ ఉంటే, ఈ రోజుకి సంవత్సరం అయిపోయిన తర్వాత సుమారు 30-40 మంది పోలీసులు, ఒక డిఎస్పీ గారు, ఎస్ఐ గారు, సిఐ గారు అక్కడ ఉండి ఇక్కడికి ఎవరూ రాకూడదు, ఇక్కడ ఎవరో క్యాండిల్ వెలిగించకూడదు, ఇక్కడ ఎవరో కూడా ఆయన చనిపోయిన చోటు రాకూడదని ఒక అణచివేత ధోరణి, ఒక నిరంకుశ పాలన. ఏంటండి, క్రైస్తవులంగా మేము వెళ్ళి ఒక క్యాండిల్ వెలిగించుకోకూడదా? క్రైస్తవులంగా మేము వెళ్ళి ఒక చిన్న ప్రార్థన చేసుకోకూడదా? అక్కడ చనిపోయాడు ఒక పాస్టర్ గారు. ఆయన ఎంత గొప్ప పాస్టర్ గారో, ఎంతమందిని ప్రభావితం చేశాడనే దానికి ఆయన చనిపోయిన రోజున 2 తెలుగు రాష్ట్రాలు ఉన్న క్రైస్తవులందరూ కూడా ఉవ్వెత్తున రోడ్ల మీదకి రావడం మనందరం చూసాం. అంత గొప్ప వ్యక్తికి నివాళులు అర్పిద్దామని వెళ్తే సారో, కనీసం ఆయన ఫోటోకి అక్కడ పెట్టి చిన్న దండేసుకుందాం అన్నా కూడా మాకు పర్మిషన్ లేదండి. అంటే ఏంటి, ఈయన వార్త వినపడకూడదు. ప్రవీణ్ పగడాల అనేటువంటి ఒక పాస్టర్ గారు చనిపోయిన చోటు అందరూ మర్చిపోవాలి, ఇతను ఇక చరిత్రలో ఇతను లేకుండా చేసేయాలి అన్నట్లుగా ఏదో తుడిచివేత ధోరణిలో ఇది కనపడుతుంది. నిజంగా ఒకవేళ ప్రభుత్వాలకు ఇక దాంతో సంబంధం లేదనుకోండి, ఏమైపోద్దండి? ఒక క్యాండిల్ వెలిగించుకుంటే మేము వెళ్ళి ఏమైపోద్ది సార్? ఒక నిమిషం ప్రార్థన చేసుకుంటే ఏమైపోద్దండి? ఒక దండేసి నివాళులు అర్పిస్తే ఏమైపోద్ది సార్? కనీసం దానికి కూడా ఈ రోజున మాకు అవకాశం లేదు సార్. ఓకే, అందుకనే మేము ఏంటంటే మీ ద్వారా ఆర్టీవీ వారంటే మాకు అపారమైన గౌరవం, మర్యాద. ఎందుకుందంటే మా యొక్క గొంతుకుని మీరు వినిపిస్తున్నారు సమాజానికి, మా యొక్క వాయిస్ని, క్రైస్తవ సమాజం యొక్క గొంతుకును మీరు ఒక మీడియాగా మీరు అనేక మందికి తెలియపరుస్తున్నారు. కాబట్టి మీరంటే మాకు అపారమైన గౌరవం ఉంది. మీరు అంటున్నారు కదా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మీరు వెళ్తారంటే, మమ్మల్ని కనీసం దండ అయినవ్వలేదు, మమ్మల్ని కనీసం క్యాండిల్ ఎలాగిచ్చినవ్వలేదు. మాకు అంత పెద్దవారు అపాయింట్మెంట్ మాకు ఎలా వస్తుంది సార్? కాబట్టి 4th మీడియా ఉన్నటువంటి, 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీ మీడియా ద్వారా మా వాయిస్ని మరి గౌరవ పెద్దలు ముఖ్యమంత్రి వారి దగ్గరికి మీరు తీసుకుని వెళ్ళి, ఎందుకనంటే ఈ రోజున ఒక గొప్ప రాజ్యాంగబద్ధమైన పోస్టులో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు ఏమన్నారంటే, తాగేసి చచ్చిపోయాడు ఈ పాస్టర్ గారని చాలా టేక్ ఇట్ ఈజీగా. ఏమండి, ఈ రోజున సరిగ్గా మనిషి చచ్చిపోతే ఎవరిని అంటారు? చనిపోయిన తర్వాత ఒక్క నిమిషం, అక్కడ ఒక కుర్రాడు మాట్లాడుతూ, టీ స్టాల్ కుర్రాడు ఒక మాట్లాడిన స్టేట్మెంట్, దాంతోపాటు లిక్కర్ షాప్ దగ్గర ఒక వ్యక్తి మాట్లాడిన విజువల్స్ మీరు చూసారు. సో ఎక్కడ నమ్మకంగా అనిపించలేదా మీకు అక్కడ ఆ స్టేట్మెంట్స్? సార్, ఇప్పుడు టీ స్టాల్ దగ్గర మాట్లాడిన వ్యక్తి, లేదంటే వాళ్ళందరినీ మనం సాక్ష్యాధారులుగా మనం వాళ్ళని ఎంతవరకు పరిగణలోకి తీసుకుంటాం సార్? అసలు ప్రవీణ్ పగడాలనే అతను వాళ్ళకి తెలుసు అంటారు అసలు ఫుల్గా? ఎందుకంటే స్టార్టింగ్ నుంచి మేము అదే అంటున్నాం. అతను బుల్లెట్ మీద వెళ్తున్నప్పుడు కానీ, అతని హైట్కి కానీ, ఆ పర్సనాలిటీ కానీ, టోల్గేట్ దగ్గర 2 కాళ్ళు కింద ఆని నడుస్తూ వెళ్తున్నట్టు, అంత పొడుగైన మనిషి కాదైనా. సో రకరకాల పరిస్థితులు మాకు అనుమానం వ్యక్తపరుస్తుంది. మాకే ఆయనేనా బండి మీద వెళ్తుంది, అసలు ఆయనేనా అన్న అనుమానం మాకు వస్తుంది. ఎంతో కాలంగా అతన్ని ఫాలో అవుతూ ఆయన ప్రసంగాలు ఉంటున్నా మాకే ఈయనంటారా అనేటువంటి ఒక డౌట్ మాకు వచ్చింది. అసలు ఆయన ఎవరో తెలియని ఆ టీ షాప్ అతని గురించి తెలియని ఆ బ్రాందీ కొట్టు వాళ్ళ సాక్ష్యాలు మనకి ఏమన్నా ఆధారం అండి? ఎంతవరకు వాళ్ళ మనం తీసుకుంటాం పరిగణలోకి? ఒకసారి ఆలోచించాలి పెద్దలు మీరు. ఓకే, విజయసారథి గారు, ఆ రోజు మీరు అక్కడ ఉన్నారు, పోస్ట్ మార్టం దగ్గర ఉన్నారు, చాలామంది పెద్దలు వచ్చారు, హర్షకుమార్ కావచ్చు, లేకపోతే కేపాల్, వీళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారు ఆ రోజు. దాంతోపాటు
వెల్ నోన్ పాస్టర్స్ కూడా అక్కడ రావడం జరిగింది. సో ఆ రోజు ఏమైనా డిఫరెన్స్ ఆల్రెడీ మీకు అడగడం జరిగింది, బట్ ఏమైనా డిస్కషన్ జరుగుతుందా? ఇంకా లేదు దీన్ని ముందుకు తీసుకువెళ్ళా, లేకపోతే ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఇంకా లీగల్గా ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాము, ఏమైనా చర్చ జరుగుతుందా అండి? అంటే నాకు తెలుసుండి 3 కోర్టులు ఆల్రెడీ వేశారు సార్. ఒక ఆయన హర్ష్ కుమార్ గారును, ఇంకొక ఆయనేమో రాకేష్ నాయక్ గారు, మరొక ఆయనేమో రాకేష్ నాయక్ గారి ద్వారా దాడి నాగేశ్వరరావు ఆయన వేశాడు. ఇంకొక ఆయనేమో మరి 3వ వ్యక్తిగా కేఏ పాల్ గారు వేశారు. అయితే ఆ రోజు మేము కోర్టులో మాట్లాడినప్పుడు కేఏ పాల్ గారు ఒక 5 మినిట్స్ టైం అడిగి ఆ రోజు అన్నీ చెప్పారు. చెప్పినప్పుడు వాళ్ళు దాన్ని తీసుకున్నారు, ఆ కేసుని వాళ్ళు యాక్సెప్ట్ చేసింది కోర్టు. ఆ తర్వాత దాని పూర్వాపరాలు అంటే మీరు హర్ష్ కుమార్ గారు అడిగితే మీరు ఎందుకు ఇది చేయాలి అని చెప్పి 5 లక్షలు ఆయన కట్టమన్నారని చెప్పి ఆయన మనకి ఈ మీడియా ద్వారా తెలియచేయడం జరిగింది. అలాగనే మరి మిగిలినటువంటిది అంటే ఈ కేసు వేసిన తర్వాత దాన్ని ఇంకా క్లోజ్ చేయలేదు అనేటువంటి, ఎందుకు క్లోజ్ చేయలేదు, ఆ క్లోజ్ చేయలేదేమో అనేటువంటి ఆందోళనలు అన్నీ కూడా అందరిలోనూ ఉన్నాయి సార్. ప్రతి క్రైస్తవుడు కూడా ఈరోజు అదే బాధపడుతున్నాడు. ఇంకేంటంటే మరి ఆ రోజు ఆయన చనిపోయినప్పుడు లేదంటే పడిపోయినప్పుడు ఒక మంచి ప్రీచర్గా, మంచి స్పీకర్గా ఉన్నటువంటి ఆయన, మేము ఫస్ట్ నుంచి ఇదే వాయిస్ వినిపిస్తున్నాం, అంత మంచి స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి ఉదయం 11 గంటలకు అక్కడ తాగడం ప్రారంభిస్తే రాత్రి 11 గంటల వరకు రాజమండ్రి కొంతమూరు దగ్గరికి వచ్చేంత వరకు ఎలాగ స్టామినాగా ఉంటాడు సార్? సాధారణంగా మనం ఆలోచన చేస్తే ఒక తాగినవాడు మామూలుగా ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత అన్కాన్షియస్లోకి వెళ్ళిపోతాడు కంటిన్యూషన్గా ఒకవేళ తాగితే. సో ఇవన్నీ కూడా ప్రతిదీ అనుమానమే, అనుమానంతో ఆందోళన చెందుతున్నాం. ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి దీని మీద ప్రభుత్వం ఖచ్చితంగా అంటే క్రైస్తవులందరినీ కూడా ఒకళ్ళిద్దరు కాదండి, క్రైస్తవ సమూహం, క్రైస్తవ సమాజాన్ని మరి సంతోషపెట్టి అంటే ఖచ్చితంగా ఇది జరుగుతుంది అని చెప్పేటువంటి, ఖచ్చితంగా ఇది జరుగుతుంది, ఇది నిజము అనేటువంటి దాన్ని మరి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారని అంటే, ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా క్రైస్తవులు ఉన్నారు. మేమంటే ఒకవేళ ఒక జిల్లాకి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు, కానీ రాష్ట్రంలో పెద్ద పెద్ద సేవకులు ఉన్నారు, ఎన్నో మరి వెల్ నోటెడ్ పాస్టర్స్ ఉన్నారు. ఆ అసోసియేట్గా వాళ్ళందరూ అసోసియేషన్స్ ఉన్నాయి, వాళ్ళందరినీ ఒకసారి పిలిచి ఇదిగోనండి ఇది ఇలా జరిగింది, ఇంకా మీ క్రైస్తవులందరూ కూడా మాట్లాడకండి, అయిపోయింది ఇది అని చెప్పి ఈనాటికి కూడా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోలేకపోతుంది ఏంటనేటువంటి బాధ కూడా మా మనసులో ఉంది. ఇవన్నీ ఆందోళనలు. అంటే ఈరోజు ఆఫ్టర్ 1 ఇయర్ మళ్ళీ మనం ఇలా మీరు మాకు ఈ అవకాశాన్ని ఆర్టీవీ వారు కలిగించడం, మేము కూడా మాట్లాడేటువంటి అవకాశం మరి మీ ద్వారానే కలిగింది సార్. ఎందుకంటే ఇందాక జాన్ వెస్లీ గారు చెప్పినట్లుగా అసలు ఎక్కడ పర్మిషన్స్ లేవు. 2 రాష్ట్రాల్లోనూ కూడా ఎవరు ఈ మీటింగ్ ఇలా ఈ సంస్మరణ సభ పెట్టుకోవాలంటే ఎంతో భయపడిపోతున్నారు అటువంటి, ఎందుకంటే పర్మిషన్స్ ఇవ్వట్లేదని చెప్పి. సో మాకు కూడా పర్మిషన్ మాకు కూడా ఉదయమే మరి రాజనగరం పోలీసు వారు మమ్మల్ని అడిగారు, మీరు ఏమీ కూడా గట్టిగా బయట అల్లర్లు చేయకూడదు, ర్యాలీలు చేయకూడదు అని చెప్పారు. మేము దానికి చట్టానికి ఒడంబడి మరి మేము ఏం చెయ్యం సార్ అని అన్నాం. అలాగే మేము ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని కూడా లంచ్తో ముగించుకున్నాం సార్. మరి ఈ విషయాలు మరి ఆర్టీవీ వాళ్ళే ఇవన్నీ కూడా తెలియచేస్తే మంచిది అని చెప్పి మాకు ఒక ఆలోచన ఉంది. ఈ విషయంలో మీరు ఈ అవకాశం మీరు కలిగించినందుకు ఆర్టీవీ వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఈ వాయిస్ని దయచేసి మీరు గవర్నమెంట్ వారికి అందేలాగా ఏదైనా ఏర్పాటు చేయగలిగితే చేయండి సార్. రాబోయే దినాల్లో క్రైస్తవులు నాయకులందరినీ కూర్చోబెట్టి మాకు చెప్తే చాలు, ఏమండి ఇంక ఇది అయిపోయింది, మీరు ఇంక దీని మీద మాట్లాడకండి, ఎందుకంటే పెద్దలుగా మీరు మీ కిందనున్న పాస్టర్స్కి, మీ అసోసియేట్స్కి మీరు చెప్పండి, ఇక నుంచి ప్రవీణ్ పగడాల కేసులో ఎటువంటి అనుమానం లేదు, దిస్ ఈజ్ ద రిపోర్ట్ అని చెప్పేశారు అనుకోండి, అప్పుడు ఎవరికి వాళ్ళే మేమే మా సొంత ఖర్చులతో సర్క్యులేట్ చేసి అబ్బాయి ఇంకెవరు